నమస్తే. 30 డిసెంబర్ 1943 మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రం ఇస్తాను అని చాటి చెప్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటిసారి బ్రిటిష్ పాలనలో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి స్వతంత్రం తెచ్చిపెట్టిన దినం. ఈరోజు మొట్టమొదటిన అక్కడ ఆజాద్ హింద్ పథకం రెపరెపలాడింది. తర్వాత కాలంలో ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అక్కడున్న నీల్ ఐలాండ్కి షాహిద్ ద్వీప్ అనే పేరు, హేవ్లాక్ ఐలాండ్కి స్వరాజ్ ద్వీప్ అనే పేరు, అదేవిధంగా పేరులేని 21 ద్వీపాలకు మన పరమవీర చక్ర వీరుల పేర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా రాస్ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇలా మనము భారతదేశాన్ని పాలించిన బ్రిటిషర్స్ యొక్క ఆలోచనలను వదిలిపెట్టి మన స్వావలంబనను, మన సంస్కృతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ను గుర్తు చేసుకుంటూ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వతంత్రం తెచ్చిన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి మరోసారి తెలుసుకుంటూ జై హింద్.